ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 19వ తేదీన తులారాశి వారికి ఆర్థికంగా ఈ విధంగా లాభాలు వస్తున్నాయి. అలాగే ప్రేమ అనేది కొత్తగా ప్రారంభమవుతుంది. ఈ తులారాశి వ్యక్తికి ప్రేమ జీవితం ఎంతో అదృష్టంగా మారబోతుంది. అలాగే వీరి వల్ల ఆర్థిక లాభాలు మెరుగుపడతాయి. అలాగే వీరి జీవితం గతం కన్నా ఇప్పుడు ఎంతో అందంగా మారబోతుంది. పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్త మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు మరియు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, అలాగే ఇటువంటి సమస్యలైనా శాశ్వతంగా పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. 100% పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేశారంటే మీకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. స్క్రీన్ పైన ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం చూపబడును. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. తులారాశి వ్యక్తిత్వం చూసినట్లయితే తులారాశి వారు చాలా మంచివారు. వారు జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు చూశారు. చిన్నప్పటి నుండి ఎన్నో బాధలు చూశారు. అలాగే వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. వీరిని ఎక్కువ మంది ఆకర్షిస్తారు. సమతుల్యత ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఇష్టపడతారు, ఆకర్షిస్తారు. అందులో కొంతమంది ప్రేమిస్తారు. ఈ ప్రేమ దక్కడం అంటే చాలా అదృష్టం కావాలి. అలాగే వీరికి జాలి గుణంతో పాటు దయగుణం కూడా ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు వీరికి చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు చూశారు. అలాగే వీరికి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఒక బ్యాలెన్స్లా ఉంటారు. వీరు ఎప్పుడూ కృంగిపోకుండా ఉంటారు. ముందడుగు వేయాలని ప్రయత్నిస్తారు. శుక్రుడు అధిపతి కాబట్టి వీరికి కళలు, అందంపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటుంది. అలాగే ఏదైనా వస్తువు అందంగా ఉన్నట్లయితే అప్పుడే కొనాలని చూస్తారు. స్నేహితులంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. చాలామంది స్నేహితులు ఉంటారు. అందులో కొంతమంది వీరిని మోసం చేసే స్నేహితులు కూడా ఉంటారు. కానీ వీరికి తెలియకుండానే అందరినీ ఒకేలా చూస్తారు. అందరినీ పూర్తిగా నమ్ముతారు. ఎవ్వరు సహాయం అడిగినా లేదనకుండా సహాయం చేస్తారు. వీరు పనిచేసే దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్స్పెక్ట్ చేసింది రాకపోయినట్లయితే అది అక్కడనే మధ్యలోనే వదిలేస్తారు. ఆ పని పూర్తి చేయకుండా మధ్యలో వదిలేయడం వలన వీరు కొన్ని విషయాలలో చాలా నష్టపోయారు. వీరికి మంచి చెడు ఏదీ తెలియకుండానే అందరినీ పూర్తిగా నమ్ముతారు. వీరి మనసులో ఉన్నది అందరికీ చెప్తారు. దానివలన కొంతమంది వీరిని హేళన చేస్తారు. గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాగే ఎవ్వరు సహాయం చేయలేరు. వారి బంధువులు కూడా ఎవ్వరి సహాయం చేయడానికి ముందుకు రాలేరు. ఎన్నో ఆర్థిక నష్టాలు ఉన్నప్పుడు తమ భాగస్వామి లేదా తమ పార్ట్నర్ పక్కన నిలబడ్డారు, సహాయం చేశారు. వీరి సహాయం మాత్రమే అందుకున్నారు. స్నేహితులు ఎవ్వరూ సహాయం చేయలేరు. అయినా స్నేహితుల్ని పూర్తిగా నమ్ముతారు. ఇక నుండి ఎవరు ఎలాంటి వారు, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేవి పూర్తిగా ఈ రోజు నుండి తులారాశి వ్యక్తులు తెలుసుకుంటారు. అలాగే ఎవరిని ఎంతవరకు నమ్మితే ఎలాంటి ఆర్థిక లాభాలు వస్తాయి, ఏ పని చేస్తే లాభాలు వస్తాయి అనేవి కూడా ఈరోజు తెలుసుకుంటారు. వ్యాపారం చేసేవారికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఏది చేసినా కలిసి వస్తుంది. మీరు చేసేది ఒకటే, శ్రద్ధ పెట్టండి. దానివలన మీకు ఎన్నో లాభాలు వస్తాయి. ఇకపోతే ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు కూడా వృత్తికి తగిన లాభాలు ఖచ్చితంగా రావడం ఖాయం.
ఉద్యోగంలో మీ తెలివితేటలు ఉపయోగిస్తారు. అలాగే మీ తెలివితేటల్ని చాలా మెచ్చుకొని మీ పై అధికారులు ప్రశంసలు ఇస్తారు. అలాగే తోటి ఉద్యోగులు కూడా మీకు మంచి పేరు, హోదా, గౌరవం ఇస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. దానివలన వీరి భవిష్యత్తు ఎలా ఉండాలి, భవిష్యత్తు ప్రణాళికలు ఇప్పటి నుండే వీరు వేసుకుంటారు. అలాగే ఏది చదివితే ఎలాంటి జాబ్స్ వస్తాయి, మా భవిష్యత్తు ఎలా ఉంటుంది, చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు నష్టాలు చూసాము, ఇక నుండైనా చాలా సరి అయిన జీవితం బ్రతకాలని ఆశిస్తారు. దానివలన ఎంతో కష్టపడాలని చదువుతారు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే వీరి ఆరోగ్యం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు కూడా ఇప్పుడు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. చంద్రుని గ్రహం వలన వీరు ఎంతో సంతోషంగా మనసు ఉల్లాసంగా ఉంటారు. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఉద్యోగం అనేది ఫలిస్తుంది. మీరు కోరుకున్న ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుంది. ఆలస్యమైన ఉద్యోగం మాత్రం రావడం వస్తుంది. కొత్తగా వినియోగదారులు పరిచయం అవుతారు. దానివలన ఆర్థిక లాభాలు అనేవి మెల్లిమెల్లిగా మొదలవుతాయి. ఇకపోతే వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు వస్తాయి. దానివలన మీకు పనులు మరింత పెరుగుతాయి. అస్సలు సమయం వృధా చేసుకోకుండా కంటిన్యూ చేయండి. దానివలన ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు. గతంలో ఆర్థికంగా చాలా నష్టాలు చూశారు, అప్పుల బాధలు చూశారు. ఇప్పుడు అన్నీ తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉంటారు. అప్పుల సమస్య అనేది మెల్లిమెల్లిగా తీరిపోతుంది. గతంలో చేసిన అప్పులన్నీ ఇప్పుడు తీరిపోయే అవకాశాలు వస్తాయి. అలాగే అలాంటి మార్గాలు మీకు ఎదురవుతాయి. దానివలన ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు. ఇక మీ భాగస్వాములు ఎంతో సంతోషంగా మీ మాటే వింటూ మీతో వ్యాపారం ఎంతో ఆనందంగా చేస్తారు. లాభాలు కూడా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా చూస్తారు. ప్రేమలో ఉన్నవారు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంటారు. వీరు మనసు ప్రశాంతంగా ఉండడం వలన వారి పార్ట్నర్తో ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా వీరు ఎంతో సంతోషంగా ఉంటారు. ఒక శుభవార్త కూడా వింటారు. అది మీ బంధువుల ద్వారా కావచ్చు, మీ స్నేహితుల ద్వారా కావచ్చు, కానీ ఖచ్చితంగా ఒక శుభవార్త అనేది వస్తుంది. ఈరోజు దూర ప్రయాణాలు కూడా చేస్తారు. ప్రయాణాలలో పరిచయం పెరుగుతుంది. అలాగే మీ వ్యాపార విస్తరణ పెరుగుతుంది. దానివలన మీరు చేసే ప్రతి పనిలో విజయం అనేది మీతోనే ఉంటుంది. మిమ్మల్ని చాలామంది రహస్యంగా ఇష్టపడుతున్నారు. అలాగే మీ చుట్టూ ఉంటూ మీకు తెలియకుండానే మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నారు. మీ వ్యక్తిత్వం అంటే వారికి చాలా ఇష్టం కాబట్టి మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నారు. కాబట్టి మీరు ఈరోజు మిమ్మల్ని ఇష్టపడ్డ వారిలో ఒకరు ఎవరో ఈరోజు తెలుస్తుంది. అలాగే వారితో బంధం కుదురుతుందా లేదా ఈరోజు తెలుస్తుంది.